జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఎలా చూడాలంటారు? మరి గతంలో చూస్తే కనుక ఖచ్చితంగా 4 నెలల క్రితం సమస్యలు చెప్పుకోవడానికి రోడ్డు మీద వచ్చిన మహిళలను కూడా లాగి సురేసిన సంఘటనలు చూసాం. ఇప్పుడు అదే మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బుగ్గలు పట్టుకోవడం, లేదంటే వాళ్ళ నెత్తిన మీద చేతులు పెట్టడం, పిల్లల్ని అయితే దగ్గరికి పిలిచి వాళ్ళకి ముద్దులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్న బస్సు యాత్ర మరి ఎలా చూడాలంటారు? 4 నెలల క్రితానికి ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డిలో మార్పు ఏమనుకోవచ్చు అంటారు? అప్పుడంటేనే జనాన్ని చూసి చీదర పుట్టింది. ఇప్పుడే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వాళ్ళతో అవసరం వచ్చింది కాబట్టి ముద్దు అయినా పెట్టవచ్చు. వాళ్ళని ఏదైనా మనం దగ్గర లాక్కొని వాళ్ళని ఓట్ల కోసం ఏదైనా సహకరించాలి ఆయన. అది అయినా బస్సు ఏడ దిగుతున్నాడు ఆయన? బస్సు కూడా దిగట్లేదు కదా. బస్సులో ఉండి దండం పెట్టుకుంటూ వెళ్తున్నారు, ఈ బజారు లగెత్తుతున్నారు. మరి ఇంకా ఆయన బస్సు దిగేదాడా పెట్టేదాడా? అది ఇప్పుడు ఆయన బస్సు దిగి కిందకేం రావట్లా, బస్సులో ఉండే దండం పెట్టుకుంటూ వెళ్తున్నాడు. పలానా సాటి ఆడ మీటింగ్ ఉంటే దిగుతున్నాడు. అట్లా బాబు గారు అట్లేదే, రోడ్ షో అంటే బారుకి వెళ్ళిపోతున్నాడు ప్లెయిన్గా. బాబు గారికి ఆయనకి తేడా అదనమాట. లేదు, అసలు ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఈ వృద్ధుల్ని చంపిన దుర్మార్గుడు, హంతకుడు అంటూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? మరి అదే విధంగా చూస్తే వెన్నుపోటు అంటూ ఇప్పుడు కూడా అదే పాత డైలాగ్ ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఎన్నుపోటు అనేది ఆయన వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చిన్నాన్నే పొడిచి కదా ఎన్నుపోటు. చిన్నాన్ని ఎన్నుపోటు పొడిచినా ఆయనకు ఓడితోడికి అవుపడదు. ఎదటోడి మీద బురదేయడం సరిపోద్ది కానీ ఆయనకు అవుపడితే ఆ మాట అనలేడు ఎవడు కూడా. కేవలం చంపింది. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు ఏమని ఇస్తున్నారు? మా అన్నకి అసలు ఓటు ఏ బాగమని చెబుతున్నారు. అంతకన్నా సిగ్గుమాలితనం ఏమన్నా ఉందా? ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎవరు వచ్చి మా తెలుగుదేశానికి ఓటు ఏమని చెప్పట్లేదుగా వద్దని. వాళ్ళకి వెళ్ళగా తేడా. వాళ్ళ చెల్లెళ్ళే తిరుగుతున్నారు, ఇద్దరు చెల్లెళ్ళే తిరుగుతున్నారు. అయ్యా మళ్ళీ ఈ పార్టీకి ఓటు వేయబాకండి అని. మరి దానికి ఆయనే తెలుసుకోవాలి ముందు. వాళ్ళిద్దరిని వెనకమాలుండి ఆడిస్తుంది చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా వాళ్ళ చేతి చంద్రబాబు నాయుడు చేతి తింటారు వాళ్ళు ఇద్దరు అన్నా ఏంది? అది ఒట్టి మాటలు అన్నమాట. ఇదంతా జగన్మోహన్ రెడ్డిది ఒక డ్రామా లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళ చెల్లెళ్ళే ఇదిగో టైం దగ్గరకు వచ్చింది, ఇంకా 40 రోజుల్లోకి వచ్చింది. 40 రోజుల్లోకి వచ్చింది కాబట్టి చంద్రబాబు ఆడిస్తారా, చెల్లెల్ని ఆయన ఆడిస్తున్నాడా, ఏం ఆడిస్తారా అనేది తొందరలో తెలుస్తుంది అనమాట. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడానికి ఖాయం అన్నమాట ఇది. మరి ఇక్కడ చూస్తే మరి బయటకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ చెప్తుంది అదేగా, చంద్రబాబు నాయుడు మాయలో ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెబుతున్నారు కదా. అంటే మరి వీళ్ళు షర్మిల కానీ లేదంటే కనుక సునీత గారు కానీ వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆడతారంటారా ఈ వైఎస్ కుటుంబ సభ్యులు? ఇప్పుడు వాళ్ళకి అట్ట అనిపించచ్చు అండి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి అట్ట అనిపించచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా వాళ్ళని అట్ట ఆడిచ్చారు కదా, చంపించారు కదా, వాళ్ళు చిన్నాన్ని చంపించారు కదా. వాళ్ళే చిన్నాన్ని చంపించి చంద్రబాబు నాయుడు మీద వేశారు కదా అబాండం. వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు, దానికి సమస్య ఏముంది? వాళ్ళకి నోరు అద్దు ఆప్యం ఉండదు కదా, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే కనుక సాగునీరు తాగునీరు ఇబ్బంది భారీ ఎత్తున ఇప్పుడు ప్రజెంట్ మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయిన అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడు అంటారు? అంబటి రాంబాబు అంటే నాకు తెలియదు, గంటన్నరంటే నాకు తెలుసు. గంటన్నర అంటే నాకు తెలుసు, కానీ అంబటి రాంబాబు అంటే నాకు తెలియదు. అది అదేంటండి, ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రి. ఉన్నదాకా ఏముంది, గంట కొత్త అరగంట కొత్త అనే మాటలు మాట్లాడారు కదా వీళ్ళందరూ. ఆయనే తెలుసు, మరి అంబటి రాంబాబు అనేది నాకు తెలియదు. అది నీటిపారుదల శాఖ మంత్రి నాకైతే నేను చెబుతుంది అదే కదా. సత్తెనపల్లిలో ప్రస్తుతం నాకైతే గంటన్నర మంత్రి తెలుసు కానీ పేరే తెలీదు. సరే, మరి ప్రస్తుతం ఆయన సత్తెనపల్లిలో పోటీ చేస్తున్నారు. మరి అలాగే చూస్తే కనుక పల్నాడు ఎంపీగా మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయిన అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటున్నారు. మరి ఇంతవరకు ఆ పల్నాడు జిల్లాలో కూడా తాగునీరు ఇబ్బందిగా ఉంటే ఎందుకు చేస్తున్నారు? ఆయన ఎవరో నాకే తెలియదు. బుల్లెట్ దిగిందా లేదని ఆయన ఒక ఆయనను సైజులు అంట. పోలవరం సంవత్సరానికి కట్టుబడి చేస్తాం మగోళమే, చంద్రబాబుకి ఆది కుట్టిస్తా ఉన్నారు మగోడు. ఇంతవరకు అడ్రస్ లేదు. ఆ పోలవరం ఆడే ఉంది, ఆ సొక్క ఆది తీసుకుంది లేదు, ఆయన కుట్టించింది లేదు, పెట్టించింది లేదు. ఇది మరి ఇద్దరు ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో చేస్తున్నారు, అయినా తాగునీటి ఎద్దటే వస్తుంది. గుంటూరు, ముఖ్యంగా గుంటూరు సాగర్ కాలువకి దగ్గరగా ఉండే ఈ గుంటూరు ప్రాంతంలో కూడా తాగునీరుకి ఇబ్బంది ఉంది. మరి ఏం చేద్దాం అంటారు? అదేగా మొన్న మేము కూడా మాట్లాడేది ఏంటంటే 250 కిలోమీటర్ల దూరంలో నీళ్ళు పోయారు. 650 కిలోమీటర్లు ఏడో కుప్పంలో నీళ్ళు ఇచ్చాను పగబంధాలు చెబుతున్నారు వీళ్ళు. రాండి మేము చూపిస్తారని, మీరు నీళ్ళు ఏ చీరలో ఉండి ఏ చీరలో లేవు నేను చూపిస్తారమ్మని ఎవడైనా సరే, దానికి మొగోళ్ళని ఉంటే ఎవడైనా వాళ్ళలో దమ్ము ధైర్యం ఉంటే రాండి నేను చూపిస్తా. ఏ చీరలో నీళ్ళు లేకుండా అల్లాడిపోతున్నారు. కనీసం బరగొడ్డు అడుగుతుంది ఆ గంటన్నర మంత్రిని, ఏమయ్యా మాకు మంచినీళ్ళు ఇవ్వయా తాగడానికి గొట్టకి అని బరగొడ్డు అడుగుతుంది. ఆ సిగ్గు శరం లేదు, మనం ఏం చేస్తాం వీళ్ళకి? అది అయినా ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా నీళ్ళు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడితే కనుక వీళ్ళు ఎలా గెలుద్దాం అనుకుంటున్నారు అంటారు? దాకేమన్నారు,
బొల్లోడు వచ్చాడు కరువు వచ్చింది అన్నాడు. బొల్లోడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమైందంటే తాగడానికి గొడ్డకి నీళ్ళు ఉండయి, పంటలు పండినాయి. అవసరమైతే మన ఆ ఏరియా నుంచి కూడా చెత్త తొలిచాం మనం. ఈయన ఈ దొంగ ముఖ్యమంత్రి అనే ఆయన ఉన్నాడు, నీళ్ళు లేవు, ఆయన వస్తే కరువు కాదు, వీళ్ళు వస్తే కరువు. ఎందుకంటే వీళ్ళకి జనం మీదే భ్రమ లేదు, వీళ్ళు ఎట చచ్చిపోతారా అనే ఆలోచనతోనే వీళ్ళు చూస్తున్నారన్నమాట. అంతకు తప్పితే వీళ్ళు చేసేది ఏమీ లేదు. చంద్రబాబు వస్తేనే జనాలను చంపుతాడు, ఇప్పుడు ఆల్రెడీ 39 మంది ముసలాళ్ళని చంపేశాడు చంద్రబాబు, పెద్ద హంతకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడుగా. మరి మొన్నది డ్రామా కదా. మొన్న 1 తారీఖు రోజు పెన్షన్ ఇవ్వాలి, 3వ తారీఖు ఇస్తామన్నారు. 3వ తారీఖు ఉదయం వెళ్ళారు సచివాలయం ముసలాళ్ళు, డబ్బులు పడలేదని చెప్పారు. మళ్ళీ మా ఊరికి 1 కిలోమీటర్ దూరం ఉంది సచివాలయం. పోయి వాళ్ళు ఆ ఈదుకుంటా ముసలాళ్ళు వచ్చేటికి వాళ్ళకి ఏయారైద్ది. డబ్బులు రానప్పుడు నువ్వు ముందు చెప్పవాయా? లేదు మరి సిఎస్సి మరి ఎలక్షన్ కమిషనర్ ఇళ్ళకెళ్ళి ఇమ్మన్నాడు కదా సచివాలయ సిబ్బందిని, మీరు ఎందుకు ఇలా పోయారు? ఇది ఒక డ్రామా. ఏంటంటే దీన్ని ఎలక్షన్ మూమెంట్లో వాడుకోవడానికి ఇది వేసిన ప్లాన్ అనమాట. ఆ ప్లాన్ ఈ రోజుల్లో జనం తెలుసుకోకుండా ఎవ్వడలేడు, అందరూ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. ఓడాపింది ఓడయింది కూడా జగన్మోహన్ రెడ్డి నాటకం అనేది అందరికీ తెలుసు. ముసలాళ్ళకు కూడా ఆ చంపిందో ఆయన చంపాడు, వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు? ఎలక్షన్ కమిషన్ చెప్పారు కదా మీకు ఇళ్ళమ్మడి తిరగమని సచివాలయాన్ని, మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇది ఒక నాటకం అన్నమాట. కాబట్టి అందరూ తెలుసుకుంటున్నారు, ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు. ఆయన ఎట్ట పంపించాల కొంపకి అట్నే పంపిస్తారు ఇంటికి. మరి జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 6 అయితే కనుక అక్కడ స్టేజీ ముందలేసిన ర్యాంప్ మీద కూడా నడవడానికి ఎందుకు భయపడుతున్నాడు అంటారు? మరి అతను పాలసీ ఏందో మనకి కూడా తెలియదుగా. మరి ఏమన్నా ఎవడన్నా వస్తాడేమన్నా ఈడిపోతాడు, చెట్టు నరకటమేనా? 6 చెట్టు ఉంటే ఆడు నరకటమేనాయా? మరి అతను భయం ఎందుకు భయపడుతున్నాడో ఎవరికి తెలియదు. అది అంత భయపడాల్సిన అవసరం లేదే. ప్రతిపక్షం ఉన్నప్పుడు ముద్దులు తెగబెట్టారు, అన్నీ తిరిగారు. అధికారం వచ్చినాక ఎందుకు భయపడాల్సి వస్తుంది? నువ్వు కరెక్ట్గా చేస్తే నువ్వు ఎందుకు భయపడాలి? మనం కరెక్ట్గా ఉన్నాం అనుకో, మనం భయపడాల్సిన పని లేదు ఎవరికి కూడా. నేను ఒంటరాన్ని చేశారు, నన్ను నా మీద రాక్షస మొక్క దాడి చేస్తాను మాట్లాడా. ఒంటరి అనే దానికోసం నేను మొన్న మాట్లాడా, ఎందుకంటే మొన్న మాట్లాడి చెప్పే నేను అది ఒంటరి అనే దానికోసం మొన్న ఎవరిని కూడా ఇచ్చాం మీకు. సరే ఇవన్నీ కాదు, మరి ఆయన ఒక్కడిని చేసి ఇంతమంది కలిసి పోటీకి వెళ్ళటం ధర్మమే అంటారా? ధర్మం ఏముంది, ఎవడో అభిప్రాయం వాడిది. ఇప్పుడు మంచోడు అనుకుంటే 10 మంది వెళ్తారు మంచోడికి వెళ్ళి, ఈ వాడికి చెడు అనుకుంటే వాడికి వెళ్ళి వెళ్ళాడు కదా. మరి ఓవరాల్గా ఏం చెబుతారు? ఈసారి 200 సీట్లు కొడతానంటున్నాడుగా మొత్తం మీద. అది ఉంది 175 కదా, అంటే పార్లమెంట్ సీట్లు కూడా 25 కలుపుకున్నాడులే. 175 ఉండయి. ఇంకా తెలంగాణ నుంచి తెలంగాణ పాపం కేసీఆర్ అడిగితే దాని నుంచి ఒక 25 అప్పు తెచ్చుకున్నాడు అడిగి. కాదు ఆయన ఇంటికి పోయాడికి ఆడి నుంచి కూడా అప్పు తెచ్చుకోవాలి కాదు. ఇక పార్లమెంట్ కూడా కలిపి చెబుతున్నాడులే. పార్లమెంట్ ఎందుకు వస్తలేదు స్వామి? పార్లమెంట్ ఎందుకు వస్తాయి? 25 ఈయనకేం రావు, వస్తే 2-3 వస్తాయి 25. అది కేసీఆర్ దగ్గర కేసీఆర్ ఎత్తపోయాడు ఇంటికి. అంతకన్నా దారుణంగా ప్రశాంతంగా వెళ్ళి ఫామ్ హౌస్లో పనుకోవచ్చు ఈయన కూడా.